హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో మొదలు పెట్టగానే భవానీ ఏంటి ఫ్రెష్ అయిపోయి జడేసుకుని అందంగా రెడీ అవుతుంది అనుకుంటున్నారా? లేదండి బాబు, ఇలా రెడీ అవడానికి ముందు పిచ్చదానిలో ఇంట్లో ఎంత పని చేశానో తెలుసా? అదంతా నేను మీకైతే చూపిస్తాను. జస్ట్ ఫస్ట్ అయితే మాత్రము ఎప్పుడు అదే జిడ్డు ముఖంతో మీకు అలా కనపడడం ఎందుకు అనేసి ఇలాగ రెడీ అవుతూ అయితే ఈ విధంగా వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తున్నానండి. ఈరోజు ఫ్రైడే కదండి, సో తలస్నానం చేశాను. తలంతా ఆరిన తర్వాత అయితే నేను ఇంకా జడ దూకున్నానండి. దీనికి ముందు ఇంట్లో చాలా పని చేశాను. ఇంకోండి ఫేస్కి అయితే మాత్రము డే క్రీమ్ అయితే రాసుకున్నాను. అండ్ ఈ మధ్యలో నన్ను చాలామంది అడుగుతున్నారండి. నిన్న మా ఫ్రెండ్ కూడా ఫోన్లోని ఏంటి భవాని చీక్స్ మంచి గ్లో వచ్చేస్తున్నాయి అని అడుగుతుందండి. నేను రోజులో అది పగలైనా అవ్వచ్చు, నైట్ అయినా అవ్వచ్చండి. అగారో వాళ్ళ ఫేషియల్ రోలర్ అయితే ఉపయోగిస్తున్నానండి నేను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్కి మంచి మసాజ్ లాగా ఉండి చీక్స్ అవి నాకు మంచి షైనింగ్ అయితే వస్తుంది అనమాట. డే టైం అయితే మాత్రము డే క్రీమ్ రాస్తున్నానండి. డే క్రీమ్ రాసుకుని ఇలాగ మసాజ్ చేసుకుంటున్నాను. నైట్ టైం అయితే నైట్ క్రీమ్, గుడ్ వైబ్స్ వల్ల నైట్ క్రీమ్ కానీ లేదా ఒక్కొక్క రోజు కోకోనట్ ఆయిల్ కానీ రాసుకుని యూస్ చేస్తున్నాను అనమాట. దీంట్లో మనకి ఫేషియల్ రోలర్లు 3 టైప్స్ వచ్చినాయి, అలాగే గ్వాషా కూడా వచ్చిందండి. చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కామెంట్లు ఇస్తాను. ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉందనమాట. సో ఇలా అయితే రెడీ అయ్యానండి. అసలు మార్నింగ్ అంతా ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అన్నది చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదండి, మా హస్బెండ్ అయితే లేరనమాట ఇంట్లోని. ఆయన అప్పుడే ఊరు వెళ్ళి 3 డేస్ అయ్యింది. ఈరోజు నైట్ అయితే రిటర్న్ బయలుదేరుతారు అక్కడ నుంచి. ఇంకా ఆయన లేకపోవడము మార్నింగే లెగిసి నేను అన్ని పనులు పూర్తి చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాళ్ళిద్దరిని అయితే స్కూల్లో దింపుతున్నాను. ఈరోజు మార్నింగ్ లేసేసరికి 6 అయ్యిందండి. ఇంకా నేనైతే 6:20 ఆ టైంకి వంటగదిలోకి వచ్చాను. ఇంకా వంటగదిలోకి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఈరోజు పప్పు వండుదామనేసి కందిపప్పును కడిగి పక్కన పెట్టుకున్నాను నానుతుంది అనేసి. మార్నింగే పాలు వచ్చేసి ఉన్నాయండి. ఇంకా పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. అయితే ఒక ప్యాకెటే కట్ చేశాను, ఇంకో ప్యాకెట్ అలా పక్కన పెట్టానండి. ఇంకా ఒక పక్క పాలు మరుగుతున్నాయి. ఇంకా నేను ఈ లోపల బియ్యం అయితే కడుగుతున్నాను. నేను పిల్లలే కాబట్టి 2 గ్లాసులు అవసరం ఉండట్లేదు. బియ్యము 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట మాకు కరెక్ట్గాని. సో ఇదిగోండి స్టవ్ మీద పాలు పెట్టాను, మరొక పక్కనేమో బియ్యం కూడా కడిగి పెట్టానండి. ఇంకా వంట రెడీ అయ్యే లోపల నేనైతే టైం వేస్ట్ కాకుండా కూరకి రెడీ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఫేవరెట్ కూర ఏమైనా ఉంది అంటే అది వచ్చేసి పప్పు అండి. మా ఆయనకి ఏంటి పిల్లలకి ఏంటి పప్పు వండిన రోజు అన్నం అయితే చక్కగా తింటారు, వేస్ట్ కానివ్వరు. చాలా బాగా కడుపు నిండా తింటారనమాట. ఇంకా మా ఇంట్లో పప్పు ఉన్నప్పుడు అండ్ నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ అన్నమే తింటారండి. ఇంకా ఏం వండుదామా అనుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు కదా అనేసి పప్పు టమాటా వండుతున్నాను. టమాటాలు ఎక్కువగా లేవు, వాక్కాయలు కూడా ఎక్కువ లేవు, అందుకనేసి 2 కలిపి వండాను. కూర టేస్ట్ ఎలా వచ్చింది అన్నది మీకు తర్వాత అయితే చెప్తానండి. నేను పిల్లలే ఉన్నాం కాబట్టి 1 గ్లాస్ కందిపప్పు మాత్రమే వేసాను అనమాట. ఇంకోండి అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా నేను పిల్లలకి స్నానానికి తీసుకువెళ్ళాలి. సో ఒక స్టవ్ మీద ఏమో వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకా షానుకు అయితే నీళ్లు తోడేశానండి దానికి స్నానం చేసామని. ఈ లోపల నేను మరి పిల్లలకి టిఫిన్ అవ్వాలి కదా, మినపట్టు వేయడం స్టార్ట్ చేసామంటే అట్లీస్ట్ మనకి 15 మినిట్స్ టైం పట్టేస్తుందండి క్రిస్పీగా రావడానికి. సో మినపట్టు అయితే వేసేసానండి. మరో పక్కేమో పిల్లల స్నానానికి నీళ్ళు పెట్టాను. ఒకరి తర్వాత ఒకరికి నీళ్ళు అయితే తోడేసి ఇచ్చేసాను అనమాట. ఇందాక కుక్కర్ విజిల్ వచ్చేసింది కదండి. సో ఇంకా నేను టమాటాలు వాక్కాయలు సెపరేట్గా పెట్టాను. ఎందుకంటే వాక్కాయ పప్పుతో కలుస్తున్నప్పుడు పప్పు బిగుసుకుపోయి సరిగ్గా ఉడకట్లేదు, ఎక్కువ విజిల్స్ వేయించాల్సి వస్తుంది. అందుకనేసి నేను గిన్నెలో పెట్టుకుని దాన్ని ఇలా ఉడికించాను. ఉడికిన తర్వాత దేనికది సెపరేట్గా మ్యాష్ చేసుకున్నానండి. ఇంక ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత అప్పుడు 2 మిక్స్ చేసేసి దాంట్లోకి పసుపు, ఉప్పు, కొంచెం కారం అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే నేను పప్పు తాలింపు వేయాలండి. నా దగ్గర ఉన్న మూకుట్లో నేనైతే మినపట్లు వేస్తున్నాను కదండి, అందుకనేసి ఇంకా నేను ఇప్పుడు నేను ఈ షీట్ ఐరన్ సెట్ అయితే తెప్పించుకున్నాను కదండి. సో ఇది వచ్చింది కదా, ఇది ఎలా ఉందో చూద్దాము అనేసి దీంట్లో అయితే తాలింపు వేస్తున్నానండి. అయితే ఇది మనకి చాలా మసిగా ఉంటుందన్నమాట. దీంతో పాటు మనకి ఇది సెట్ అని చెప్పాను కదండి. యాక్చువల్లీ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ మూకుడు నాకు ఫ్రీ వచ్చినట్టు అనమాట. మనకి వీటితో పాటు మనకి ఇంకొక 3 వచ్చినాయి అండి. చూసారా మసి ఎంత అంటుకుంటుందోని. ఒకటి వచ్చేసి ఇలాగ ఫ్రై ప్యాన్ అండి. ఇది వచ్చేసి మనము ఫ్రైడ్ రైస్లు అవి చేసుకున్నప్పుడు చూస్తాం కదా, ఓక్ ప్యాన్ అంటారు కదండి, అదే అండి. ఇంకొకటి ఇది దోశ ప్యాన్ టైప్ అయితే వచ్చిందనమాట. సో ఇది మొత్తము 4 కలిపి సెట్ అన్నాను కదా. ఇందులో మనకి మూకుడు చూపించాను కదండి, అది ఫ్రీ ఇచ్చారు. ఈరోజు నేను అందులో
మూకుడులోనే తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. ఇది నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి ఈ మూకుడి. ఎందుకు అన్నది కూడా నేను ఫ్రైయింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు, ఐ మీన్ తాలింపు వేసేటప్పుడు. మరి ఇది చాలా మసిమసిగా ఉంది కదండి. ఫస్ట్ అయితే నేను దీన్ని సీజనింగ్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అన్నది చెప్తాను. 2-3 సార్లు సబ్బు నీళ్ళతో పెట్టి గట్టిగా రుద్దేశానండి. అప్పుడు మసి అంతా పోయింది. మెయిన్గా మసి మనకి చుట్టూరు కార్నర్స్లో వస్తుంది అనమాట మసి. ఇంకా మధ్యలో ఎంత రావట్లేదు కానీ చుట్టూరు పైన లోపల మసి వస్తుంది. అది పోయే వరకు బాగా రుద్దేసి తర్వాత అయితే నూనె రాసేసి ఉంచానండి. ఇంక ఇప్పుడైతే తాలింపు వేయడం కోసం అయితే స్టవ్ మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను అయితే ఇలా కట్ చేసుకుని ముక్కలు వేసానండి. ఇంకొక ఉల్లిపాయ ముక్కతో చుట్టూరు ఇలా రుద్దుతూనే ఉన్నాను. ఇలా రుద్దుతూ ఉండేసరికి ఇంకా ఉన్న మసి అంతా వచ్చేసిందండి. మీరు చూడొచ్చు నేను ఉల్లిపాయతో ఇలా రుద్దుతూ ఉంటే ఎంత మసి వస్తుందోని. ఉల్లిపాయ తెల్లగా ఉన్న ఉల్లిపాయ మొత్తం మసిలాగా అయిపోయిందండి. అలా మసి వచ్చే వరకు ఉల్లిపాయతో నేను అలా రుద్దుతూనే ఉన్నాను. ఇంకా మూకుడు వేడెక్కి కొద్ది చేయి కాలిపోతుంది అనేసి చెక్కది గరిటె తీసుకుని దాన్ని ఉల్లిపాయకి నొక్కి గట్టిగా రుద్దేశానండి. సో చక్కగా దీనికి ఉన్న మసి అంతా పోయిందనమాట. నేను ఫస్ట్ భయపడ్డాను, బాబా పప్పు తాలింపు వేస్తున్నాను కూర నల్లగా వచ్చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే 2 సార్లు సబ్బు నీళ్ళతో తోమేసి తర్వాత ఉల్లిపాయతో రుద్దేశానో అప్పుడు దీంట్లో ఉన్న మసి అంతా పోయి చాలా బాగుందండి. నాకు అత్తయ్య గారు ఇచ్చిన మూకుడిని ఎక్కువగా వాడతాను కదా, సేమ్ ఇప్పుడు నాకు ఇది అలాగే అనిపించింది అనమాట. ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీలో మంచి ఆఫర్ అయితే రన్ అవుతుందండి, ఫ్రీడమ్ సేల్ ఆఫర్ అనేసి. ఈ ఆఫర్లో ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకున్నప్పుడు 40% మీకు ఆఫర్ వస్తుంది. ప్లస్ నాకు కూడా BP12 ఉపయోగిస్తే ఇంకా ఎక్స్ట్రా మీకు 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పప్పు తాలింపు వేసిన తర్వాత పప్పును ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని మళ్ళీ దీన్ని నేను నీట్గా ఇమీడియట్గా వాష్ చేసేసాను, లేదంటే తుప్పట్టేస్తుంది కదా. ఇంకా వాష్ చేసేసి దానికి ఇలాగా నూనె అయితే రాసుకుని పక్కన పెట్టుకున్నాను. నైట్ పిల్లలకి కోడిగుడ్లు అట్టేస్తానండి దీంట్లోని. ఇంకా పిల్లలిద్దరికీ అయితే నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. ఇంకా పిల్లలిద్దరూ అయితే స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళిద్దరిని తీసుకుని స్కూల్లో అయితే దింపేసి ఇంటికి వచ్చేసానండి. టైం అయితే కరెక్ట్గా 8:30 అవుతుందండి. పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు ఫ్రైడే కదండి, ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దేసుకుని ఇల్లు శుభ్రం చేసేసి తలస్నానం అయితే చేయాలి. ఇంక ఇదిగోండి ఇవి పిల్లలవి మొన్న యూనిఫామ్స్ హ్యాండ్ వాష్ చేశాను కదండి. ఈ పిల్లలు ఏం మచ్చలు అంటించుకున్నారో తెలియదు కానీ 2 యూనిఫామ్స్ మచ్చలు అంటిపోయినాయి. ఈ ప్యాంట్లేమో నేను స్టిచ్చింగ్ చేయించానండి క్లాత్ తీసుకుని నరసాపురంలోని. అప్పుడే ఈ ప్యాంట్లు చిరిగిపోయినాయండి. ఈ పిల్లలకి కాళ్ళు ఎక్కువగా సాగదీస్తూ ఉంటారు కదా, అందుకనేసి లూజ్గా కుట్టించాను. మరి కుట్లు అతను అతికేలాగే వెళ్ళినట్టున్నాడు, చిరిగిపోయింది అప్పుడే ప్యాంట్ అయితేని. మళ్ళీ ఇప్పుడు అది స్టిచ్చింగ్స్ చేయించాలన్నమాట. ఇంక ఇవన్నీ ఉతుక్కున్నవి మడతలు అయితే పెట్టేసుకుని వీటినన్నిటిని సర్దేసుకుని అప్పుడైతే ఇల్లు అయితే తుడుద్దామని సర్దుకుంటున్నాను. ఒక పక్కన పని చేస్తున్నానే కానీ నాకు బాగా ఆకలేస్తుందండి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసేసరికి. ఇంక ఈ ఫ్రైడే ఏంటంటే దేవుడికి దండం పెట్టుకునే వరకు నేను ఏమి తినను అనమాట. దేవుడికి దండం పెట్టుకునే లోపల మరి ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి కదండి. నాకు ఈ పనులన్నీ ఒక్కదాన్ని చేసుకునేసరికి నాకు 11 అయిపోయిందేమో. ఎంత ఆకలి వేసేసి నీరసం వచ్చేసిందండి బాబు నాకైతేని. మా వారు ఉన్నారనుకోండి ఫ్రైడేస్ కాబట్టి నాకు వెంటనే పొద్దున్న అయిపోయేలాగా ఇవన్నీ హెల్ప్ చేసేవారు. తను అయితే లేకపోవడము నాకు బాగా లేట్ అయిందనమాట. అన్నీ సర్దుకుని ఇల్లు మొత్తాన్ని అయితే తుడుచుకుంటూ వస్తున్నానండి. రేపైతే ఇంకా హడావుడైతే ఏమీ ఉండదులేండి. పిల్లలిద్దరికీ రేపైతే స్కూల్ సెలవే. షానుకేమో వాళ్ళ స్కూల్లో సెకండ్ సాటర్డేస్ సెలవిస్తారండి. మనుకి ఏంటంటే రేపు మొన్న FA1 ఎగ్జామ్స్ జరిగినాయి కదండి, అందుకోసము ఎగ్జామ్స్ అయిన ప్రతిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే పెడతారు. మను స్కూల్లో మంత్లీ వన్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ అలా పెడతారండి. సో ఇంకా రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు స్కూల్స్ అయితే ఏమి జరగవు. మనము పిల్లని తీసుకుని అసలు పిల్ల ఎలా చదువుతుంది, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇలాంటివి మాట్లాడుకుంటాకి వెళ్ళి వెంటనే వచ్చేస్తే సరిపోతుంది. సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఈ హడావిడి ఏమి ఉండదు. రేపైతే ఫుల్గా పడుకుందాము అనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ నైట్ మా హస్బెండ్ బయలుదేరిపోతారు కదా, రేపు మార్నింగ్ కల్లా ఆయన అయితే వచ్చేస్తారు. ఇంకా నాకైతే కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది అనమాట. ఈ 3 days ఆయన లేకపోవడము పిల్లల్ని పగలు రాత్రి అంతా నేనే కేర్ చేసుకున్నానండి. అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని నేనైతే ఇవన్నీ మేనేజ్ చేసుకున్నాను. ఇంకా నాకు ఏంటంటే మా హస్బెండ్ లేకపోతే పనులు త్వరగా అయినట్టు అనిపిస్తుంది. మా హస్బెండ్ ఉంటే తను ఉన్నారు కదా, తను హెల్ప్ చేస్తారు కదా అన్నట్టు కొంచెం లేజీ అయిపోతాను నేను.
ఇంకోండి ఇల్లు అయితే నీట్గా సర్దుకుని తుడిచేసుకున్నాను. చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు ఇల్లు. మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఇలా ఉంటుందండి. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ బొమ్మలు చేసుకుంటాం పేపర్స్ తోటి అనేసి ఇంకా మొదలు పెడతారు. నేను స్టవ్ పైన అయితే నీళ్ళు పెట్టుకున్నానండి తలస్నానానికి. ఇంకా అవి కాగడానికి టైం ఉంది కదా, ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ తలస్నానం చేసేస్తే ఆ బట్టలు అవి తడుస్తాయి కదా, ఇవి మళ్ళీ తోముతాయి అనేసి ముందే అయితే తోమేసుకుంటున్నానండి. పెద్ద ఎక్కువ గిన్నెలు లేవు. ఈ రోజు ఏంటంటే ఎప్పుడు పని అప్పుడు త్వరగా కంప్లీట్ చేసేసుకోవడము, ఎక్కువగా ఖాళీ టైం దొరికినట్టు ఉందన్నమాట. అంటే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చాలా టైం ఖాళీగానే ఉన్నానండి ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి. ఇంక ఇదిగోండి నేనైతే బింది, మంచినీళ్ళ బింది ఇవి కూడా కడిగేసుకుని ఇవన్నిటిని పెద్దగా ఉన్నవన్నిటిని గాలికి ఆరుతాయి అనేసి బయట అయితే ఎండ దగ్గర పెట్టేసుకున్నాను బాల్కనీలోని. పెద్దగా ఎండ ఏమీ రావట్లేదు, ఇప్పుడు వర్షాకాలం కదండి, పెద్ద ఎండ ఏమి రావట్లేదు అనమాట. పెద్దవి ఇండస్ వ్యాలీకి సంబంధించినవన్నీ బయట అయితే ఎండ పెట్టేసుకున్నాను. ఇంకా మామూలు గిన్నెలు అవి అయితే మాత్రం ఇక్కడ కడుక్కుని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. నిన్న నైట్ తోమిన సామాన్లు సర్దలేదనమాట, అందుకనేసి ఇంకా సామాన్లు ఇక్కడ కడుక్కుని ఇక్కడైతే పెట్టేసుకుంటున్నానండి. నేను ఈ గిన్నెలు తోమడం కంప్లీట్ అయ్యే లోపల నాకైతే వేడి నీళ్ళు కాగిపోయాయి. ఇంకా నేను తలస్నానం చేసి వచ్చి అప్పుడు దేవుడి సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకుని అప్పుడు ఇంకా నేను దేవుడికైతే దీపారాధన చేసుకోవాలి. ఇంకా నేను తలస్నానం చేసి వచ్చేసిన తర్వాత అయితే మాత్రము మళ్ళీ నాకు టిఫిన్ చేసేసరికి లేట్ అయిపోతుంది కదండి. సో దేవుడికి దీపారాధన చేసుకోవడానికి ముందే స్టవ్ మీద అయితే మినపట్టు వేసేసుకున్నాను. అప్పటికే నాకు చాలా నీరసం వచ్చేసిందండి. అండ్ 2-3 డేస్ నుంచి ఏంటంటే మార్నింగ్ లేవగానే తలనొప్పి కింద అనిపిస్తుందండి కొంచెము. నిన్న కూడా చెప్పాను కదా వ్లాగ్లో తలనొప్పి కింద ఉంది అనేసి. అలా అని భరించలేని తలనొప్పి కాదు, ఏదో తలలో అనీజీగా అనిపిస్తుంది అనమాట, అంతే. ఇంకా నెక్స్ట్ అయితే బ్లడ్ టెస్టులు చేయించుకున్నానని చెప్పాను కదండి మీకు. ఆ బ్లడ్ టెస్టుల రిపోర్ట్లు అన్నీ బాగానే వచ్చాయి, కానీ థైరాయిడ్లో TSH కొంచెం ఎక్కువ ఉంది. మరి ట్యాబ్లెట్ పవర్ మారుస్తారో ఏమో తెలీదు. మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరము కలిసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ పవర్ మార్చాలా, సేమే కంటిన్యూ చేయాలన్నది కనుక్కోవాలన్నమాట. ఇంకా దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నానండి. ఇంకా దేవుడికి దీపారాధన అయిన తర్వాత ఇంకప్పుడు ఇందాక మీరు చూసారు కదా నేను రెడీ అవుతాము, ఈ దేవుడికి దీపారాధన అయిన తర్వాత టిఫిన్ తిని అప్పుడైతే రెడీ అయ్యానండి. అది కొంచెం ముందు పెట్టాను, ఎందుకంటే అగారోది అప్పుడప్పుడు బ్రాండ్ ఫంక్షన్లో వాళ్ళ ప్రోడక్ట్లు చూపించమన్నారు. ఇంకా మనకి వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చూపించాలి కదండి. అండ్ అగారోలో ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి, ఫేస్కి మంచి మసాజ్ అవుతుంది. నాకు నిజంగా తేడా తెలుస్తుంది అనమాట, మంచి గ్లో వస్తుంది ఫేస్ అయితేని. మనము ఓన్లీ క్రీమ్స్ రాసుకునే మసాజ్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదండి. నేనైతే నైట్లో ఒకసారి కోకోనట్ ఆయిల్ రాసుకుని మసాజ్ చేసుకుంటున్నాను. టైం అయితే 2:40 అవుతుందండి. షానుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. వస్తూ అక్కడ ఇదేమంటారు షుగర్ కేన్, చెరుకు గల్ల కనిపించాయి అనమాట. ఒక 20 రూపీస్ ప్యాకెట్ ఇవైతే తీసుకొచ్చాను. చాలా డేస్ అయింది చెరుకు గడ్డ తినాలనిపిస్తుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే అవి తినేస్తారు. టైం అయితే 3:30 అవుతుందండి. ఇంకా మనుని తీసుకురావడానికి వెళ్ళాలి. నేను షానుని తీసుకొచ్చాక దాంతో ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఆ డే ఎలా జరిగిందమ్మా ఏంటి ఇవన్నీ టైం స్పెండ్ చేస్తాను. అది ఈరోజు అయితే డ్రాయింగ్ వేసిందంటండి. అండ్ ఇంకా అది చాలా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది కదా, అవన్నీ మీకు అంతే చూపిస్తుంది అంటండి. ఒకసారి చూడండి మీరు. ఈరోజు అయితే మాత్రం షాను స్కూల్లో మంచి డ్రాయింగ్ వేసింది, నాకు చాలా బాగా నచ్చిందండి. అది కూడా షాను తల్లి చూపించి నీ డ్రాయింగ్స్. ఇంకోండి ఇవన్నీ మా షాను తల్లి వేసిన డ్రాయింగ్స్. మీకు ఒక్కొక్క పేపర్ తిప్పి చూపిస్తుందండి. రాకెట్, హెలికాప్టర్, కార్, బోట్, బైసికల్, రాకెట్. వావ్, చాలా బాగా వేస్తుందా బంగారు తల్లి. వావ్, ఈరోజు మా షాను స్కూల్లో వేసింది ఇదేనండి. వాళ్ళ టీచర్స్ ఇలా డ్రాయింగ్స్ అవి ఎక్కువ వేపిస్తారన్నమాట. ఈరోజు షాను వేసిన డ్రాయింగ్ ఇది. చెప్పమ్మా, ఇందాక ఏదో చెప్పావు కదా దీనికి నాకు. ఇందులోని బోళ్ళు జనాలు కూర్చున్నారు. వెనకాల ట్రీస్ ఉన్నాయి. బర్డ్ ఆరెంజెస్ తింటుంది. అది ఆరెంజ్ ట్రీనా? ఈ బటర్ఫ్లై, ఇదంతా ఆకాశం. ఇగో ఇక్కడ చిన్న డ్రైవర్స్ ఉన్నారు. ఇది ఫ్యాన్. బర్డ్స్ బాగుంది. ఇదేంటి? ఇది చూడు, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, గోయింగ్ ప్లేసెస్. ఇది హెలికాప్టర్, రాకెట్, ఏరోప్లేన్, బస్, కార్, బోట్, ఒక బైసికల్ వేసాను కనపడలేదని మళ్ళీ ట్రైన్, ఇచ్చు టాక్సీ. ఇదేంటమ్మా?
అది పీపుల్స్ నడుస్తున్నారా రోడ్డు మీద? మా శానమ్మ ఎంత తెలివిగా వేస్తుందండి బాబు బొమ్మలు. నాకైతే ఇదిని ఇంకా ఇది చూడగానే వావ్ అనిపించింది అనమాట. అంత బాగా వేస్తుంది నా శాను తల్లి. దీనికి త్వరగా డ్రాయింగ్ క్లాసెస్లో జాయిన్ చేయాలి. ఎందుకున్నాయంటే ట్రైన్ ఇంకా వెళ్తుందా? నువ్వు గీసేసేవు. నెక్స్ట్ ఇదిగోండి, నాకు వస్తే మొన్న ఈ బొమ్మ ఇది చూపించిందండి. ఇది మొన్న వేసింది. అసలు ఎంత బాగుందో చూడండి. రైతు ఇదేంటమ్మా? మట్ట అంటండి ఇది. ఇంకా ఫ్లవర్స్, అరటికాయ చెట్టు, బనానా ట్రీ. ఇంక ఇది చూడండి ఎంత బాగా వేసిందో నా శాను తల్లి. చెర్రీస్, యాపిల్, టమాటా, ప్లమ్. ఓకే, రెడ్ కలర్ తో ఉండేవన్నీ కింద వేసాను, ఎల్లో కలర్ కింద వేసాను, బ్లూ కలర్ కింద వేసాను. మా టీచర్ ఈ లెసన్ ఉంది మాకు, అయితే ఆ లెసన్ లోని ఉన్నాయి అవి. మా టీచర్ మాకు డ్రాయింగ్ ఎక్కువ ఇష్టం అనేసి ఇచ్చారు అయ్యమని. డ్రాయింగ్స్ ఇంకా లేవా? ఇప్పుడు ఇది కాక్ వేసాను. కాక్ చాలా బాగుంది. ఇది చూడు బార్బీ. మా శానమ్మ బార్బీ బొమ్మలు వేస్తుంది, ఇంకా పేపర్స్తో బార్బీలు చేస్తుందండి. ఎంత బాగా చేస్తుందో మా శాను తల్లి. చాలా ఇష్టమండి మా శానుకి క్రాఫ్ట్లు చేయడం అన్నా ఇలాగా. చాలా బాగుంది బార్బీ. ఇంకా కలర్స్ వేయలేదా? మ్యాజిక్ అయ్యి బాబు, మ్యాజిక్. ల్యాంబా? ల్యాంబ్, ర్యాబిట్, ఫారెస్ట్. ఇది స్టేజ్ చేద్దాం అనుకున్నా, కంప్లీట్ చేయలేదు. స్టేజ్ అమ్మది. బర్డ్స్, ఫారెస్ట్ బర్డ్స్. హార్న్బిల్, కింగ్ ఫిషర్. ఇదేంటి? కింగ్ ఫిషర్ ని కింగ్ ఫిషర్ అనేసి ఎందుకంటారో నీకు తెలుసా? నాకు తెలీదు. నేను అనుకుంటున్నాను ఈ కింగ్ ఫిషర్ ఫిషెస్ బాగా పడుతుందేమో, అందుకే కింగ్ ఫిషర్ అంటారు. అదే అయి ఉంటది. ఈరోజు ఈ కిరమ్మ వేసాడు. ఇదిగోండి, ఇది మా శాను చేసిందండి. ఒక సీతాఫలం ఆకు తీసుకుని దానికైతే ఇలాగ రకరకాల రంగులు వేసి అతికిచ్చింది అనమాట. చాలా బాగా వచ్చింది కదా. డ్రాయింగ్ టీచర్ వచ్చి ఈ రోజు వేసావు ఇవి. ఐస్ క్రీమ్, రైనీ సీజన్. వావ్, భలే వేసావు తల్లి. డ్రాయింగ్ టీచర్ వచ్చారు. ఫ్రైడే డ్రాయింగ్ టీచర్ వస్తారా? మా ఫేవరెట్ కలర్ తో ఏమేమి వస్తువులు ఉంటాయి అవన్నీ ఇక్కడ గీయమన్నారు. పింక్ అండ్ పర్పుల్ అంటే ఇష్టము. ఇది చూడు, పింక్ కలర్ రోజ్, పింక్ కలర్ లోటస్, పింక్ బటర్ఫ్లై, పింక్ బ్యాంగిల్స్, పింక్ డ్రెస్. ఇంకా ఉన్నాయా? ఇంకా పర్పుల్ నా ఫేవరెట్ కలర్. అమ్మ మనకి పర్పుల్ రిబ్బన్ కొంది కదా, మనకి పర్పుల్ రిబ్బన్, పర్పుల్ పాట్, పర్పుల్ ల్యాప్టాప్, పర్పుల్ హ్యాండ్ బ్యాగ్, పర్పుల్ గ్రేప్. ఇంకేమైనా వేసావా? ఇంకేమేలా. నా శాను తల్లి డ్రాయింగ్స్ బాగున్నాయో లేదో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసారు కదండి, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద నేనైతే ఈరోజు రాగి జావ కాసాను. చాలా రోజులు అయిపోయింది అనేసి. సో ఇంకా పిల్లలిద్దరికి రాగి జావ చల్లారి పెట్టి వాళ్ళకి తాగిస్తుంటే ఇంకా మా వారు అయితే ఫోన్ చేశారనమాట. తనతో అయితే ఫోన్ మాట్లాడుతూ నేను పిల్లలకి రాగి జావ అయితే చల్లారి పెడుతున్నానండి. ఇంకా శాను మను మాత్రము మొదలెట్టేశారండి క్రాఫ్ట్స్. నీట్గా ఉంటుంది కదండి ఈ బెడ్రూము. పొద్దున్న తుడిచినప్పుడు నా పిల్లలు వచ్చి సాయంత్రానికి పడుకునే టైంకి బెడ్రూమ్కి ఒక మూలంతా పేపర్సే ఉంటాయండి. వీళ్ళ కోసము ఏ ఒక్క వేస్ట్ పేపర్ని పాడేయకుండా నేను దాచి ఉంచుతున్నాను అనమాట. లేకపోతే వీళ్ళకి రోజు బోల్డ్ పేపర్స్ అవసరం అవుతాయి. మా శాను అయితే ఇప్పుడు పరసలు చేస్తుందండి. అప్పుడే 3 రోజుల నుంచి పరసలే చేస్తుంది మా శానమ్మ. ఆ పరసలు ఏంటంటే వాళ్ళ చెల్లికి ఇచ్చిందంట. వాళ్ళ చెల్లేమో స్కూల్కి తీసుకెళ్ళిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుంది, మాకు కావాలి ఇలాంటి పరస అన్నారంట. అందుకనేసి నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఒక 2-3 పరసలు చేసింది. ఈరోజు వేరే మోడల్
మోడల్ కొత్త రకపు పరసలు అయితే చేస్తుందండి. ఇంకా చేసి ఇందులో మనీ పెట్టుకోవాలి, ఇందులో పెన్సిల్ పెట్టుకోవాలని ఇలాగ అదే మళ్ళీ డివైడ్ చేస్తుంది అనమాట, అందులో ర్యాక్స్ని కూడాని. అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారండి. అస్సలు నన్ను డిస్టర్బ్ చేయరండి. షాను ఏంటి మను ఏంటి వాళ్ళకి వాళ్ళు క్రాఫ్ట్లు చేసుకుంటారు తప్పించి నన్ను అస్సలు డిస్టర్బ్ చేయరు. ఇంకా వాళ్ళకి కావాల్సినవి నేను కొనిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అంటే గమ్ కావాలి ఇలా అడుగుతూ ఉంటుంది, అవి నేను కొనిస్తే చక్కగా నా షానమ్మాయి చేసేసుకుంటూ ఉంటుందండి. నా షానమ్మల క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అదే ఇంట్రెస్ట్ దానికి కంటిన్యూ అయితే పెద్ద అయ్యాక ఇంకా మంచి హైట్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. మా మను ఏంటంటే చూస్తా తప్పించి ఏది ట్రై చేయాలని అనుకోదండి. ఇద్దరు రెండు డిఫరెంట్ మనస్తత్వాలు అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నూనె డ్రెస్ పక్కన పెట్టుకున్నాను కదండి. ఇంకా నైట్ అయ్యేసరికి అంటే నైట్ కూడా అవ్వలేదు, టైం అయితే 6 అలా అవుతుంది. పిల్లలు ఆకలేస్తుందమ్మా అన్నారండి. అందుకనేసి వాళ్ళిద్దరికి కోడిగుడ్డట్టు అయితే వేసానండి. ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారనేసి కోడిగుడ్డట్టు వేసాను. మరొక పక్కనేమో స్టవ్ పైన అన్నం కడిగి పెట్టేశానండి, బియ్యం కడిగి పెట్టాను. అవుతుంది. నాకు ఇది ఎలా ఉంటుందో నల్లగా అతుక్కుపోతుందేమో మసి అని భయపడ్డాను. ఇంకా మాడిపోతాయేమో ఇందులో ఏం వేసాను అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. క్యాస్ట్ ఐరన్ అయితే చాలా బరువుగా ఉంటుందండి. ఇది బరువు కూడా లేదు, తేలిగ్గా ఉంది, బాగుంది. ఇంకా ఫ్రైలు అవి పెట్టినప్పుడు ఎలా ఉందో నేను అప్పుడు మీకు అయితే చెప్తాను. మాడిపోతుందా ఎలా ఉందా అన్నది రివ్యూ అయితే నెక్స్ట్ అయితే చెప్తానండి మీకు. యూజ్ చేయగా బాగుందా లేదా అన్నది. సో మీరు అప్పుడు దాన్ని బట్టి కొనుక్కోవాలా లేదా అన్నది అప్పుడు ఆలోచిద్దరు. కానీ ఇంకైతే ప్రస్తుతానికి దాంట్లో నూనె ఉంది కదా, ఇప్పుడు తోమడం ఎందుకు అనేసి దాన్ని అలా కింద పెట్టానండి. రేపు ఎప్పుడైనా వాడేటప్పుడు తోముదాం అనేసి. ఎందుకంటే తోమేక మళ్ళీ నూనె రాయాల్సి వస్తుంది, ఇన్నిసార్లు నూనె ఎందుకు వేస్ట్ అనేసి ఇంకా దాన్ని ఆ నూనె ముక్కుటిని అలాగే వదిలేసాను అనమాట. ఇంకా మంచినీళ్ళు బింది మార్నింగ్ కడిగాను కదండి. సో దాంట్లోకి అయితే మంచినీళ్ళు వంపుకుంటున్నాను. మా ఆయన ఉంటే నేను ఇలాంటి పనులు ఏం చేయను, తను చేసుకుంటారు అనేసి మంచినీళ్ళు కూడా వేయను. మా ఆయనకి నాకు ఈ విషయంలో గొడవ అవుతుంది అనమాట. ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళు బింది కడుగుంచుతా తప్పించి నీళ్ళు అయ్వు, నాకు తాగుతాకు నీళ్ళు ఉండవు అనేసి అంటూ ఉంటారు. నేను మొయ్యలేనని చెప్తానండి. కానీ తను లేకపోతే నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను. అన్నీ నేను చేసుకోగాను. కానీ హస్బెండ్ తను ఉన్నారు కదా, చేయాల్సిన పని తనే చేస్తారులే అనేసి అలాంటి బరువు పనులన్నీ మనం ఏం చేయమన్నమాట. ఇంకైతే మార్నింగ్ తోమిన గిన్నెలన్నింటినీ నేను సర్దుకుంటున్నానండి. వీటన్నిటిని ఆరిపోయినాయి కదా అని సర్దుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా, వాటిని కూడా మళ్ళీ తోముకోవాలి కదా అని ఇవన్నీ సర్దుతున్నాను అనమాట. లైఫ్ ఆఫ్టర్ మను బర్త్ సిరీస్కి కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి. నాకు కొన్ని రోజులుగా ఎడిటింగ్ అస్సలు కుదరట్లేదు. ఏంటంటే నాకు ఎవరూ డిస్టర్బ్ చేయకూడదండి. నేను వన్స్ ఎడిటింగ్లో కూర్చున్నానంటే ప్రశాంతంగా టక్ ఎడిటింగ్ చేయాలి. వన్స్ నేను ఎడిటింగ్లో షార్ట్లు ఎడిట్ చేయడానికి కూర్చున్నానంటే ఒకే రోజు 20-30 షార్ట్లు అయితే ఎడిట్ చేసేసుకుంటాను. అలాగా లైఫ్ ఆఫ్టర్ మను బర్త్ని ఒక 20 షార్ట్లు ఎడిట్ చేసుకుని ఉంచుకున్నాను. అవి ఇప్పటి వరకు పెట్టానండి. మళ్ళీ నాకు ప్రశాంతంగా టైం కుదరాలన్నమాట. అది ఎప్పుడు కుదురుతుందంటే డే టైం అస్సలు కుదరదండి, ఏదోలాగా డిస్టర్బెన్స్ అవుతుంది. నైట్ టైం కుదురుతుంది. ఈరోజు సాటర్డే కదండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. సాటర్డే ఈరోజు నైట్ అంతా కూర్చుని ఇంకా ఎడిట్ చేయాలి. అండ్ నా దగ్గర ఫుటేజ్ కూడా ఎక్కువ లేదండి. వాయిస్ ఓవర్ అయితే నాకు రెడీగా ఉంటుంది తప్పించి ఫుటేజ్ అయితే లేదనమాట. సో ఈ ఫుటేజ్ ఇవన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ నేను లైఫ్ ఆఫ్టర్ మను బర్త్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఆ సిరీస్కి ఎంతైతే నన్ను ఏముంది అది ఇది అని తిట్టారో అంతే సపోర్ట్ కూడా వచ్చిందండి. ప్రజెంట్ మేము ఇదే ఫేస్ చేస్తున్నాము, మా గురించే నువ్వు డిస్కస్ చేస్తున్నట్టుంది, నేను నరకం చూస్తున్నాను నా బేబీతో, ఎలాగా ఈ ఏడుపుని ఎలా ఆపాలి అని అలా అడుగుతున్నారండి. నేను జస్ట్ ఇప్పటికి మనుకి 3 months వరకే చెప్పానండి. మను గురించి చెప్పాల్సింది చాలా ఉంది. అవన్నీ చెప్పాక మీకే అర్థమవుతుంది మను ఎందుకు ఇంత బక్కగా ఉంది. 7:15 అవుతుందండి. మేమైతే డిన్నర్ చేసేసాము, వేడివేడిగా వండుకొని తినేసామండి కడుపు నిండాని. ఇప్పుడైతే నేను పిల్లలిద్దరిని ప్రశాంతంగా ఒక 1 hour 1.5 hour అయితే చదివిద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా నిన్న మను అబాకస్ క్లాస్ వినకుండా పడుకునిపోయింది కదా, ఇప్పుడు దానికి ఆ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీచర్ హోంవర్క్స్ ఇచ్చారో చేయించాలి. ఇంకా అసలు 2 రోజుల నుంచి నేను వాళ్ళకి స్కూల్ హోంవర్క్స్ కూడా సరిగ్గా చేయించలేదు, అవి అయితే చేపిస్తానండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ నేను చేసిన పప్పు టమాటా వాక్య కూర ఎలా వచ్చిందో చెప్తాను అన్నాను కానీ మీకు చెప్పలేదు కదండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకొంచెం ఎక్కువ వాక్యాలు వేసుంటే బాగుండేది, పులుపు ఇంకా బాగా వచ్చేది. కానీ చాలా టేస్టీగా ఉంది. ఏదో పిచ్చికూర ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనుకున్నాను కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలేదండి. దానికి కాంబినేషన్ కింద వడియాలు వేయించుకుని తిన్నామేమో, చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఒక విషయం చెప్పాలండి, మనుని ఈరోజైతే చితక్కొట్టేశానండి. చదివిస్తున్నప్పుడు అసలు ఎంత తిక్కముండంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. మా
మను మీకు తెలియదండి, చాలా డిఫరెంట్ పిల్ల, క్రాంకీగా ఉంటుంది చాలా అని. మెయిన్గా ఏ విషయాల్లో అంటే తిండి తినే విషయంలో, ఇలా చదువుకునే విషయంలో ఒక్కోసారి చాలా క్రాంకీ అయిపోతుంది అనమాట. తిండి విషయంలో ప్రతిరోజు క్రాంకీగా ఉంటుంది, ఇంకా ఇలా చదువుకునే విషయంలో ఒక్కొక్క రోజు అస్సలు ఇంట్రెస్ట్ చూపించదండి. నేను ఎంత టైం కేటాయిస్తున్నాను నీకు, ఎందుకు చదవట్లేదు, ఎందుకు ఇంత లేజీగా ఉంటున్నామని 4 గుద్దులు గుద్దేశాను వీపు మీద. గుద్దడం అంటే గుద్దడం కాదు, చేతితోటి 4 దెబ్బలు వేశాను. నేను స్లోగా వేసినా కూడా మను ఏడుపులకి మన చెవులు చిల్లడిపోతాయి అనమాట, అంత రొజన పెడుతుంది అది. ఇంకా కొట్టిన తర్వాత కాసేపు ఏడిచాక మళ్ళీ నా ప్రాణం ఒప్పదండి. దగ్గరికి తీసుకుని 4 దెబ్బలు కొట్టినందుకు దానికి ఎన్ని ముద్దులు ఇచ్చానో నాకే తెలీదు. ఒక 200-300 ముద్దులైనా ఇచ్చుంటానేమోనండి. ఎన్ని సారీలో చెప్పుకుంటాను. చదివించేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా కాన్సన్ట్రేటెడ్గానే చదవాలి అనుకుంటానండి. ఇప్పుడు మనం అంత టైం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చదవాలి కదా, అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. షానుకు దానికి అది చదివేసుకుంటుంది, అన్ని దాన్ని సెల్ఫ్గా చేసుకుంటుంది. ఈ మనం చదవంటే కాసేపు ఒళ్ళో పడుకుంటుంది, ఇది కాసేపు పక్కన పడుకుంటుంది, ఇలా చేస్తుంది అనేసి గట్టిగా 4 కొడితే అప్పుడు లైన్లో పడ్డదనమాట. అప్పుడు లైన్లో పడి 1.5 పేజీ చక్కగా చేసిందండి. చూసారా, చిన్న దెబ్బ వేసినందుకు ఎంత క్రాంకీ అయిపోతుందో, ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా చూసి గట్టిగా 4 దెబ్బలు కొట్టానండి. కొట్టిన తర్వాత అప్పుడు లైన్లోకి వచ్చి అప్పుడు 1.5 పేజీ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసిందనమాట. ఇంకా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళానండి ఈరోజు. ఏమన్నారు దాని గురించి ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ లైఫ్ ఆఫ్టర్ మను బర్త్ అన్న సిరీస్ని మిస్ కాకండి, కంప్లీట్ మను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ అలా అనేసి నా మను ఏమి మరీ పెంకిపిల్ల కాదు, నా మను తల్లి బంగారం. ఈ 2 విషయాల్లోనే మను మారాలండి, చదువుకునే విషయంలో ఏంటి, తర్వాత అన్నం తినే విషయంలో మారాలన్నమాట. కొంచెం ఫుడ్ విషయంలో చాలా సెలెక్టెడ్గా ఉంటుందండి. అది ఎన్ని తింటుంది అన్నది మనం ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అనమాట. నువ్వు ఇలా పెట్టు బావని, అలా పెట్టని మీరు ఇస్తారు, కానీ నా మను అలా తినే పిల్ల అయితే కాదండి. అవన్నీ నేను లైఫ్ ఆఫ్టర్ మను బర్త్లో చెప్తాను. ఇంకా షాను గురించి చెప్పడానికి ఏమి స్పెషల్గా ఉండవండి. బంగారం అంటే బంగారం అనమాట షానమ్మ. అసలు ఇది తినదు అన్నది ఉండదు. కాకరకాయ ఇచ్చినా కూడా తినమంటే తింటుందండి కూర, అంత బంగారు తెల్లది. మను అలా కాదనమాట. ఇక్కడ మా షాను మీకు ఒకటి చెప్తుందంటండి, దానికైతే మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేనేమో పిల్లల కోసము పాలు జారిపోయి పడిపోయిందండి నా షానమ్మ. పిల్లలకి పాలైతే కాసానండి. పాలు కాసిన తర్వాత దాన్ని అటు ఇటు తిప్పినప్పుడు నొరగ వస్తుంది కదండి, ఆ నొరగంటే నా పిల్లలకి చాలా ఇష్టమండి. వాళ్ళకే కాదు నాకు ఇష్టము. పాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అన్నప్పుడు వచ్చే నొరగ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలైతే ఆ నురగ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా మను అయితే మాత్రము ఆ నురగలో ఒక తొరక వచ్చిందంటండి, ఇంక అంతే వాంతి కక్కేసినట్టు చేసిందండి బాబు. అసలు ఇంత తొరక రాకూడదు, పెరుగు చుక్క ఇంత కూడా దానికి తగలకూడదు, ఇలా చాలా సెలెక్టివ్గా ఉంటుంది. అలాగే నాకు నలుగు పాలంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం నలుగు పాలంటే. ఈరోజు ఇంట్లో పని, పిల్లల చదువు, డిన్నర్ చేయడం అన్నీ 8 కల్లా పూర్తయిపోయినాయండి. తర్వాత అయితే ఇంకా నేను అలా టైం వేస్ట్ చేసేసాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.